మానవ దేహమును గూర్చినటువంటి వివరణను మనం ఆలోచిస్తున్నాం గత 2 రోజులుగా. అనేక సార్లు మనం అనేక సందర్భాల్లో విన్నటువంటి పాఠమే అయినప్పటికీ కూడా ఈ సందర్భంలో ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోవటం చాలా అవసరము అనే ఉద్దేశంతో దీన్ని చెప్పడం జరుగుతుంది. దేవుని పిల్లారా, మన జీవితంలో నిత్య కృత్యమయ్యే ఎన్నో రుగ్మతలు, మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు, అంటే ఆరోగ్యం గురించి నేను మాట్లాడలేదు. పాపము అనే రుగ్మతలు శరీరము నుండే పుట్టుకొస్తున్నాయి అనే విషయాలను మనం పరిశీలిస్తున్నాం. మానవ దేహము బ్రతికున్నంత వరకే దీనికి విలువ. మరణం తర్వాత దీని స్థితిగతులు ఏమిటి, సమాజం దీన్ని ఎలా చూస్తుంది అన్నది మనందరికీ తెలుసు. కల్నల్ ఒక ఆయన మరణించారు. చైనా సైనికులతో జరిగినటువంటి ఒక ఘర్షణలో ఆర్మీలో ఒక పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. కల్నల్ అనగానే ఇంచుమించుగా మన పోలీసుల్లో చూస్తే డిఐజీ రేంజ్ అధికారి ఆయన. అటువంటి వ్యక్తి మరణించాడు. అలాగే మరొక 20 మంది మృత్యువాత పడ్డారు సైనికులు అని మనం చూస్తున్నాం వార్తలు. తమ శరీరాన్ని వాళ్ళు దేశాన్ని కాపాడడం కొరకు వినియోగించారు. దాని కొరకు వాళ్ళెంతో శ్రమ పడ్డారు, దెబ్బలు తిన్నారు. ఎటువంటి దెబ్బలు వాళ్ళు తిన్నారంటే, ఒక ఇనుప రాడ్డుకి మేకులు గుచ్చి కొట్టారటండి. ఇనుప రాడ్డుకు వరుసగా మేకులు గుచ్చి దాన్ని ఒక గదగా తయారు చేసి వాటితో కొట్టేటప్పటికి మనుషులు బ్రతుకుతారు అసలు? అలాగే చైనా దేశానికి చెందినటువంటి సైనికుల్లో కూడా ఇంచుమించు 43 వరకు చచ్చిపోయారు అని చెప్పి సమాచారాన్ని మనం చూస్తున్నాం, వింటున్నాం. శరీరము దేవునిచ్చే తయారు చేయబడినది. అయితే దాన్ని ఎలా వినియోగించాలి అన్నది కూడా ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎలా వాడాలి, దేని నిమిత్తం దేవుడు దాన్ని తయారు చేశాడు, దాన్ని తెలుసుకోకుండా మనిషి దాని విలువను గ్రహించక వేటికి పడితే వాటికి వాడుతున్నాడు. ఓకే, ఉద్యోగ ధర్మాల కొరకు దేహాన్ని వాడటం వేరు, తప్పులు చేయటం కొరకు వాడటం వేరు. తప్పులు చేయటం కొరకు మరి ఎందుకు మనిషి వాడుతున్నాడు అంటే, తప్పులు చేయకుండా ఉండలేకపోతున్నాడు. నిన్న లేదా మొన్నటి నుండి ఈ పాఠాన్ని మనం ప్రారంభించాం. మొన్నటి నుండి ఇప్పటి వరకు ఇంచుమించుగా 3 రోజులైంది. ఈ 3 రోజులు శరీరం గురించి పాఠాలు వింటున్నప్పటికీ కూడా శరీరం ఏమైనా నియంత్రణలో ఉన్నదా లేక పాపము వైపుకు మళ్ళుతున్నదా అనేదాన్ని మీరు ఆలోచించారా? దేహము గురించి కఠినమైనటువంటి మాటలు మనం వింటున్నప్పటికీ కూడా అది ఎలా మోసగిస్తుంది, తప్పు వైపుకు ఎలా తీసుకువెళ్ళిపోతుంది అన్న అంశాలను మనం నేర్చుకుంటున్నప్పటికీ కూడా ఆ వాక్కులతో ఈ శరీరాన్ని కూర్చోబెట్టి ఉంచగలిగామా లేక తప్పు గురించి ఆలోచించి తప్పు వైపునకు మళ్ళుతూ తప్పులు చేయడానికి సిద్ధపడ్డామా? అంటే మనలో ఉన్నటువంటి కొంతమందికి ప్రస్తుతానికి తప్పులు చేయడానికి అవకాశం, ఈ దేహంతో అనేక పాప కార్యాలు జరిగించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి లాక్డౌన్ పరిస్థితుల కారణంగా, అలాగే సంచరిస్తున్నటువంటి తెగులు కారణంగా. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేహం ఎటువైపు లాగుతోంది అసలు, అది మనం ఆలోచించవలసిన విషయం. దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది ఈ శరీరం ఎంత ప్రమాదకరమైనది అన్నది, ఎంత ప్రమాదకరమైనది. దేవుని పిల్లరా, మానవ దేహము దేవునిచే ఒక మంచి ఆశయంతో తయారు చేయబడింది. ఒక మంచి భావనతో, ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో దేవుడు దీనిని నిర్మించాడు. అయితే దాని విలువను అర్థం చేసుకోలేని మనిషి, అర్థం చేసుకున్నా నియంత్రించుకోలేనటువంటి మానవుడు చాలా త్వరితగతిన తప్పుదారిలోనికి వెళ్ళిపోయాడు అనే సంగతిని మనం చాలాసార్లు పరిశీలించాం. ఆ తప్పుకి అమ్ముడుపోవడం లేదా అంకితం అయిపోవడం అనేది మానవ జాతిలో కొనసాగుతూనే వచ్చేస్తుంది నాటి నుండి నేటి వరకు కూడా. దానికి ఎవరూ మినహాయింపు కాలేకపోతున్నారు. ప్రవక్తల దగ్గర నుండి, భక్తుల దగ్గర నుండి, నాయకుల దగ్గర నుండి అందరూ కూడా ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపేణ శరీరమునకు లొంగిపోయి దానికి అమ్ముడుపోయినట్టుగానే మనం చూస్తున్నాం. ఈ శరీరము ప్రధానంగా
వాక్యమును అనగా దేవుని మాటను, దేవుడిచ్చిన ఆజ్ఞను వినడానికి ఇష్టపడదు అనే భావనను, అనే ఉద్దేశాన్ని, అనే ఆలోచనను మనం నిన్నటి నుండి పరిశీలించడం మొదలుపెట్టాం. దేవుని వాక్యమునకు, శరీర కోరికలకు లేదా లోక సంబంధమైనటువంటి ఆశలకు మధ్య జరిగే సంఘర్షణను పౌలు గారు వివరించారు, మనం చూసాం. ఏది చెయ్యాలని మనం అనుకుంటామో దానిని చేయలేక, చేయకూడదు అనుకుంటూ ద్వేషిస్తున్న వాటికే తిరిగి మనం అంకితమైపోవడము, అమ్ముడుపోవడం అనేది జరుగుతున్నదంటే ఈ దేహం ఎంత బలీయంగా మనలను చెడు వైపు లాక్కెళ్తున్నది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంత శక్తి దీనికి ఉన్నదా అంటే ఉన్నది, అంత శక్తి ఉన్నది. మనం ఎంతో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకాలి అని నిర్ణయం తీసుకున్నా ఏదో ఒక వైపు నుంచి మనలను గిల్లుతూ, రెచ్చగొడుతూ, మనలో ఉన్నటువంటి సహజ సిద్ధమైన వాటన్నిటినీ కూడా తప్పు ఆలోచనలోనికి తీసుకువెళ్ళిపోతూ, తప్పు మార్గాలలోనికి వాటిని నడిపించటానికి ఈ దేహం ఎప్పుడు ప్రయత్నిస్తుంది. అంటే దానికి కావలసినది ఎలా అయినా సరే నేర్చేసుకోవడానికి ఈ శరీరం సిద్ధపడిపోతుంది, ప్రేరేపించేస్తూ, పురికొల్పుతూ ఉంటుంది అన్నది ప్రాథమికంగా, ప్రధానంగా మనం నేర్చుకోవలసినటువంటి విషయం. ఏదో ఒక విధంగా సక్రమ పద్ధతి కన్నా అక్రమ పద్ధతిలోనే దాని కోరికలన్నీ తీర్చుకోవడానికి ఈ మానవ దేహం తాపత్రయపడిపోతుంది అన్నది పౌలు గారి వాదన విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. దాన్ని మళ్ళీ ఒకసారి మనం చూస్తూ ముందుకు వెళితే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది అని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలయనగా నేను చేయున్నది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మంచిది లేకపోవటం అంటే మన శరీరం ముందు మంచిది కానిది ఏది చెప్పండి? కళ్ళు మంచివి కావా? చేతులు మంచివి కావా? అంతర్గత అవయవాలు, గుండె మంచిది కాదా? కిడ్నీ మంచిది కాదా? లోనున్న రక్తం మంచిది కాదా? పైనున్న చర్మం మంచిది కాదా? ఎముకలు మంచివి కావా? నాయందు మంచిది ఏది నివసింపదు అని అంటున్నాడంటే ఏది మంచిది కానిది? దేవుడు సమస్తమును మంచిగా చేశాడు. దానిని పూర్తి చేసి చూసుకున్నప్పుడు అది మంచిగానే కనపడింది. అయితే మంచిది ఏది కనపడడం లేదు అని పౌలు అనడానికి గల కారణం ఏమిటంటే ఈ దేహము చెడు చెయ్యడానికి మానవులను పురికొల్పుతుంది, మంచి కొరకు తాపత్రయపడదు అంటున్నాడు ఆయన. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట మాత్రం నాకు కలుగుటలేదు. కాబట్టి నేను చేయగోరు మేలు చేయలేక చేయగోరనే కీడును చేయాల్సిన దుస్థితి నాకు కలుగుతోంది అంటున్నాడు. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయున్నది నా యందు నివసించే పాపమే గాని ఇకను నేను కాదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను. కీడు ఎలా చేస్తున్నాను? నా శరీరం చేయిస్తుంది నా చేత కీడు అంటున్నాడు. ఏంటి, అంత శక్తి ఉందా శరీరానికి? అంత ధైర్యం ఉందా శరీరానికి? అంత సామర్థ్యం ఉన్నదా శరీరానికి? అంటే ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది దానికంత సామర్థ్యం అంటే దుష్టుడు దేహాన్ని అలా ప్రేరేపిస్తాడు, వాడు పురికొల్పుతాడు, వాడు తప్పు వైపుకు తీసుకెళ్లడానికి వాడు రెచ్చగొడతాడు ప్రతి ఒక్కరిని కూడా. అందుకే ధర్మబద్ధంగా తీర్చుకోవాల్సినటువంటి కోరికలన్నీ కూడా అవి తీరనప్పుడు అధర్మబద్ధంగానైనా సరే తీర్చుకోవడానికి ఈ రోజున మనిషి సిద్ధపడిపోతున్నాడు. అంటే దానికి కారణం శరీరము, దేహము అంటున్నాడు. 21వ వచనం, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమం, ఒక రూల్ నా దేహంలో ఉన్నట్టు నాకు కనపడుతోంది అంటున్నాడు. అంటే నన్ను ఏదో పరిపాలిస్తోంది, నా మీద ఏదో ఒక నియమం చలామణి అవుతోంది, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను గాని నేను చాలా భక్తుడినండి, నేను చర్చి మానండి, నేను ప్రార్థన మానండి,
ఏమండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి, కానీ తర్వాత కామ పెట్టాలి, కానీ పాపం చేయకుండా మాత్రం ఉండలేకపోతున్నానండి. అలాని నేను దేవుణ్ణి వదిలేయాలని ఏమనుకోవట్లేదండి. చాలా అనుభవాలు, మనుషుల మాటలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళు పడినటువంటి వేదన, సంఘర్షణ, పాపంలో జీవించలేక అలాని పాపానికి దూరంగా ఉండలేక మాట్లాడినటువంటి మాటలు, వీటన్నిటిని బట్టి ఆలోచిస్తుంటే ఇక్కడ రాయబడిన వచనాలు ఎంత కరెక్ట్ అన్నది మనకు అర్థమవుతుంటుంది. ఇవి ఏ కొందరి జీవితాల్లోనో కాదు, ఇంచుమించుగా ప్రతి ఒక్కళ్ళము, మనం అందరం కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న వాళ్ళమే ఏదో ఒక సమయంలో. ఇప్పుడు కూడా దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరిలో. గమనించండి ఏం చెబుతున్నాడు. అంతరంగ పురుషుని బట్టి నేను దేవుని ధర్మశాస్త్రమునందు అనగా వాక్యమునందు ఆనందించుచున్నాను గాని వేరొక నియమము దీనికి వ్యతిరేకముగా, నేను ఆనందించుచున్న దానికి వ్యతిరేకంగా ఆనందంగానే కొనసాగుతుంది, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు చూసారా, దేహంలోనట, శరీరంలోనట, అవయవాల్లో ఉందట వేరొక నియమము ఉన్నట్టు నాకు కనబడుతోంది స్పష్టంగా. అది నా మనస్సునందున్న వాక్యముతో, ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఇంతకీ ఏమున్నదట, ఇంతకీ ఏమిటి పరిపాలిస్తుందంట మనిషిని? పాప నియమము అన్నాడు. చూడండి, ఏమిటా నియమం అంటే ఇంతకీ పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరి చేసుకుంటోంది అంటున్నాడు. అనగా దేవుణ్ణి వదలలేకపోతున్నాను, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, పాపము లోబరి చేసుకుంటోంది నన్ను అంటున్నాడు. పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు అన్నాడు. అనగా దీనిని అంతటిని చేసుకు వెళ్ళడం దేంతో పోలుస్తున్నాడంటే పౌలు గారు, అది ఎక్కడికి తీసుకువెళ్ళిపోతుందని చెబుతున్నాడంటే మరణమునకు. అంటే దాని ఫలితం ఏంటన్నమాట? హృదయమందు వాక్యాన్ని బట్టి సంతోషిస్తున్నా, హృదయమందు వాక్యానికి అవకాశం ఇస్తున్నా, వాక్యానుసారంగా జీవించాలని తాపత్రయపడుతున్నా, శరీరం చేస్తున్నటువంటి అల్లరికి, శరీరం పెడుతున్నటువంటి చిచ్చుకి, రెచ్చగొడుతున్న విధానానికి లొంగిపోవడం అనేది మానవ దేహాలలో ఉన్న పాప నియమాన్ని బట్టి జరుగుతోంది అని పౌలు గారు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇది మనకి ఎలా అర్థం అవుతుందండి అంటే, మనం చూసిన ఎగ్జాంపుల్ దావీదండి. దావీదు వరకు వెళ్ళాం మనం, మన వరకు ఆగి చూసుకున్నా ఇది మనలో చాలా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది, చాలా ప్రస్ఫుటంగా ఈ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే దాని ఫలితంగా తప్పు జరిగిపోతుంది, తప్పు చేసేస్తున్నారు అని నేను అనట్లేదు, తప్పు చేసేస్తున్నారు, పాపం చేసేస్తున్నారు అని నేను అనట్లేదు, కానీ ఆ వైపునకు ఇది లాక్కెళ్లే ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తూ ఉంటుంది, అది చెబుతున్నాడు. అది శరీరానికి ఉన్నటువంటి శక్తి, అది దాని పవర్ అన్నమాట. అది పాప నియమమునకున్నటువంటి శక్తి. మరి నియమ ఫలితం ఏమిటి? పాప నియమం వల్ల పాపమునకు అమ్ముడుపోతాం. ఈ పాపమునకు అమ్ముడుపోవడం వల్ల కలిగే ఫలం ఏమిటి? దొరికే ప్రతిఫలం ఏమిటి చివరికంటే? మరణము అంటున్నాడు. మరణానికి అప్పగించబడతాం. అదే దావీదు విషయంలో జరిగిందండి. ధర్మశాస్త్రాన్ని అవపోసన పడినటువంటి దావీదు, దేవుడిని అమితంగా ప్రేమించినటువంటి దావీదు, తన హృదయమందు ధర్మశాస్త్రాన్ని ప్రతిష్ఠించేసుకున్నటువంటి దావీదు, ధర్మశాస్త్రాన్ని చదివి నేత్రములు క్షీణించిపోయేటంతటి స్థితికి, నీరసించిపోయేటంతటి స్థితికి వెళ్ళినటువంటి దావీదు ఎలా ఆ పని చేశాడంటే, తనలోని పాప నియమమునకు అవకాశం ఇచ్చేశాడు దావీదు. ఒక్క అవకాశం ఇస్తేనండి, ఒక్క అవకాశం, ఈ శరీరం ఇంకా అసలు వదలదండి, ఇంక అసలు మాట వినదు, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మాట వినదు. దాన్ని అనుసరించమంటూ ఉంటుంది, దానినే అనుసరించమంటూ ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఒక ధన సంపాదన, ధనాన్ని బట్టి శరీరం మోజుపడుతుందా, సుఖపడుతుందా?
ఆ ధన సంపాదనే జీవిత ధ్యేయంగా పెట్టుకుంటాం మనం. ఇక దానికి లోబడిపోతాం. ఒక శరీర కోరికలు తీర్చుకోవడమా, ఇక అదే జీవిత ధ్యేయం అయిపోతుంది. వాటిని నెరవేర్చుకోవడమే లక్ష్యము. ఇక దాని కొరకు ఎంతకైనా తెగిచ్చేస్తాం. ఎంతకైనా సరే. ఒక డబ్బు మోజు అలా ఉంటుంది, ఒక సుఖపు మోజు అలా ఉంటుంది, ఒక మత్తు యొక్క మోజు అలా ఉంటుంది. మనం చూస్తుంటాం, లోబడిపోతుంటారు దానికి. అనగా బానిసలైపోవడం, ఎడిక్ట్ అయిపోవడం అంటారు చూసారా, ఎడిక్ట్ అయిపోవడం, దానికి బానిసలైపోవడం. దేవుని పిల్లరా, మత్తుకు బానిసలైపోయేవాళ్ళు మనకు తెలుసు, మాదక ద్రవ్యాలకు బానిసలైపోయేవాళ్ళు మనకు తెలుసు, శరీర కోరికలకు బానిసలైపోయేవాళ్ళు మనకు తెలుసు. చూస్తున్నాం కదా మనం సమాజంలో చూస్తున్నాం మనం. పేపర్లు చూడండి, ప్రతిరోజు మీకు ఏదో ఒక వార్త కనపడుతూనే ఉంటుంది. చెడ్డ పని చేసి చచ్చిపోయిన వాళ్ళ వార్త, లేక చెడ్డ పనులు చేస్తూ దొరికిపోయిన వారి వార్తలు ప్రపంచం అంతా మనకు కనిపిస్తూనే ఉంటాయి. మనం కూడా అటువంటి వాళ్ళమే. మనం దొరికిపోతే మన వార్త కూడా పేపర్లో వచ్చేస్తుంది తెల్లవారి. మనం దొరకక దొరలము, వాళ్ళ దొరికిపోయి పాపం దొంగలైపోయారు. అది మానవ శరీరంలో ఉన్నటువంటి పాప నియమము. శరీరం చేయిస్తుంది కదండి, మరి మేమేం చేయట్లేదు కదండి అనుకోవడానికి కుదరదండి. మా తప్పేం లేదులే అండి, శరీరం చేయిస్తుంది కదా, శరీరం అటువంటిది అంటున్నారు, పాప నియమం ఉన్నది అంటున్నారు కాబట్టి మరి ఒకవేళ మేము త్వరపడి తప్పు చేసినా పాపం చేసినా మాకు పాపం చుట్టుకోదులేండి అని ఒకవేళ అనుకుంటున్నారేమో. అందుకే ఇక్కడ ఏం రాశాడంటే 24వ వచనం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము, అనగా మరణమునకు లోబరుచుచున్న శరీరము, ఈ పనులన్నీ కూడా మరణానికి తీసుకువెళతాయి అన్నాడు. అది శరీరపు మరణం కావచ్చు, తాత్కాలికంగా శరీరపు మరణం సంభవించకపోవచ్చు. ఆలోచించండి, శరీరపు మరణం సంభవించకపోవచ్చు, కానీ ఒకనాడు మనం మరణించక తప్పదు. అంటే ఇమ్మీడియట్ గా జరగకపోవచ్చు, కానీ తరువాతన్నా మరణించక తప్పదు. ఆత్మకు నిత్య మరణము తప్పదు. ఆత్మకు నిత్య మరణము తప్పదు. కారణం ఏమిటి? శరీరం కాదండి చేయిస్తుంది, మేం కాదు కదండి అని ఒకవేళ మనం తప్పించుకోవడానికి చూస్తే దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ఏమని? 8వ అధ్యాయం 12వ వచనం ఏమంటున్నాడు? కాబట్టి సహోదరులారా, శరీరం నిన్ను ఇలా లాక్కెళుతోంది కదా అని తర్వాత అధ్యాయంలోనే చెప్పాడు. మళ్ళీ ఇదంతాను శరీరం ఇలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, నిన్ను లోబరుచుకోవడానికి అది నిరంతరము తాపత్రయపడుతూ ఉంటుందని వివరించినటువంటి పౌలే మరి శరీరం చేసేస్తుంది కాబట్టి ఇక నా మీద ఏ నేరము ఉండదు, నేను నరకానికి వెళ్ళడానికి అవకాశం ఉండదని అనుకుంటారేమో, అపోహపడతారేమో అనే ఉద్దేశంతో దానికి సంబంధించిన వివరణను మళ్ళీ కిందకు రాసుకుంటూ వస్తున్నారు. కాబట్టి సహోదరులారా, శరీరం మీతో ఏం చెప్పినా సరే దానికి మీరు తల ఊపారా, అయిపోయినట్టే లెక్క అన్నాడు. నేను రమ్మంటాడు, నిన్ను తాగుదాం రమ్మంటాడు, వెళ్ళిపోతావా? డ్రగ్స్ తీసుకుందాం రమ్మంటాడు. మాదక ద్రవ్యాలు చాలా బాగుంటాయి, స్వర్గంలో తేలుతున్నటువంటి స్వర్గం అంటే ఎక్కడో అనుకుంటారేమో, ఏం అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న పొడిని, అలాగా ఒక చిటికెడు పొడిని ముక్కులోంచి అలా పీల్చావంటే స్వర్గంలోకి నువ్వు ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు అంటాడు. లేకపోతే ఫలానా స్త్రీ దగ్గరికి వెళదాం పద, ఫలానా దేశపు స్త్రీ ఉంది వెళదాం పద, స్వర్గంలో తేలియాడుతున్నట్టుంటుంది. లేకపోతే ఈ ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉంటాయండి? ప్రేమలో ఈ ప్రేమ గోళల్లో పడి స్వర్గంలో తేలియాడుతున్నట్టుగా ఉంటుందట వారికి ప్రేమల్లో. ఇవాళ ఒక జంట ఊరేసుకుంది, పేపర్ చూసుకోండి. ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని ఊరేసుకున్నారు. ఏమిటట? ఇద్దరు ప్రేమించుకున్నారు, సామాజిక వర్గాలు వేరనగా కులాలు వేరని చెప్పి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, పిల్లకి పెళ్లి చేశారు బలవంతంగా తీసుకుపోయి. పెళ్ళై 21 రోజులు 25 రోజులు అయిందట. నిన్న బయటికి వెళ్తానని చెప్పి ఇంట్లోంచి వచ్చేసింది. ఈ కుర్రోడు కూడా పెళ్లికి వెళ్తానని చెప్పి బయలుదేరట. ఇద్దరు కలిసి మరి ఏం ఆలోచించుకున్నారో తెలీదు, ఓకేనా, ఒక చెట్టుకి ఉరేసుకుని చచ్చిపోయారండి. ఇద్దరు చచ్చిపోయారు. నీకు ఆ పిల్లే కావాలనిపిస్తుందా? ఎందుకు అనిపిస్తుంది? నీకు ఆ కుర్రాడే కావాలనిపిస్తున్నాడా? ప్రేమించేస్తే చచ్చిపోతావా?
నువ్వు అమ్మాయిని ప్రేమించడానికి నీకు దేహం ఇవ్వబడిందా? ఆ అబ్బాయి దక్కకపోతే చచ్చిపోవడం కొరకు ఈ శరీరం ఇవ్వబడిందా? ఏమండి, ఆలోచించండి. శరీరం ఏం చేసిందంటే ప్రేమలోకి దింపింది. సహజ సిద్ధంగా యవ్వనంలో ఉండగా ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణలు కలగటం అనేది సహజం. అది సహజం, అది సహజం, అది సర్వసాధారణం. ఆ ఆకర్షణ లేకపోతే వివాహాలు చేసుకోరు. కాబట్టి ఆ ఆకర్షణను సహజ సిద్ధంగా దేవుడు శరీరంలో ఉంచాడు. దానిని ఆధారం చేసుకుని తప్పు మార్గంలోకి వెళ్ళిపోవడానికి గాని, దాన్ని ఆధారం చేసుకుని శరీరాన్ని అంతమొందించుకోవడానికి గాని, ఆ సుఖాలు సంతోషాలు ఎలా పడితే అలా తీర్చుకోవడానికి గాని దేవుని చట్టం అంగీకరించదండి. పాప నియమం రెచ్చగొడుతుంది, కానీ దైవ నియమం దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. కారణం ఏంటంటే దాని కొరకు దేవుడు నీకు దేహం ఇవ్వలేదు, దాని కొరకు మాత్రమే ఇవ్వలేదు. స్త్రీ పురుషుల వివాహం అనేది వారి జీవితంలో ప్రధానమైన భాగమే, కాదని నేను అనట్లేదు. దేవుని బిడ్డలు ఈ లోకంలోనికి ప్రవేశించటానికి వివాహము ప్రధానమైన విషయమే. వివాహం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ, కాదనట్లేదు. కానీ వెళుతున్న విధానము సరైనదై ఉండాలి. అది కూడా వెళుతున్న విధానం సరైనదై ఉండాలి. అలా లేకపోవడానికి గల కారణాలు ఏమిటి? శరీరము. అది మన శరీరంలో పోరాడుతూ ఉంటుందండి. ఆ నియమము పోరాడుతూ ఉంటుంది. అది ఒక శరీర కోరికలకు సంబంధించింది కావచ్చు, లేక భోగాలకు సంబంధించింది కావచ్చు. భోగాలకు, గొప్పగా బ్రతకాలి అనే ఆలోచనలకు సంబంధించింది కావచ్చు. దాన్ని లక్ష్యంగా పెట్టుకుని బ్రతుకుతున్నప్పుడు అదే జీవితం అయిపోతుంది. అదే చచ్చిపోయిన శశాంక్ అనే సినీ హీరో మరణం వెనుకున్నటువంటి కారణం అదే. పెద్ద స్టార్ అయిపోవాలనే ఆశ అతడి శరీరంలో పోరాడుతోంది. నేను డిప్రెషన్లో ఉన్నాను అంటే తాను అవ్వాలనుకున్నది అతడు అవలేకపోతున్నాడు. అది అతన్ని డిప్రెషన్లోకి నెట్టింది, అనగా నిరాశ నిస్పృహలోకి నెట్టివేసింది. దాంతో ఇక బ్రతకడమే అనవసరం అనుకున్నాడు. అలా చాలా ఆత్మహత్యలు, ఇదే కాదు చాలా ఆత్మహత్యలు మనం చూస్తుంటాం. అంటే శరీరాలలో ఈ నియమం, పాప నియమం అనేది పోరాడుతూ ఉంటుందట. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, మీలో యుద్ధాలు పోరాటములు అసలు ఎలా వస్తున్నాయి? ఇవన్నీ మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అంటున్నాడు. అవయవములలో పోరాటం, అదే పాప నియమము చేసే పోరాటము. అవయవములలో పోరాటం, తప్పని తెలిసినా తప్పు వైపే వెళ్ళటం, ఇది సహేతుకం కాదని తెలిసినా అటువైపే వెళ్ళటం. ఎందుకు వెళుతున్నాడు అటు? పోరాటం జరుగుతోంది లోపల. సాధారణంగా మనకు లోపల పోరాటం అనగానండి, జ్వరం వచ్చిందనుకోండి పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటాం. అనగా లోపల ప్రవేశించినటువంటి ఈ వైరస్తోనో లేకపోతే ఏదైనా క్రిమితోనో ఒంట్లో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు పోరాడుతుంటాయి. తెల్ల రక్త కణాలు అలా పోరాడుతున్నప్పుడు మనకు జ్వరం వస్తుంది. ఆ పోరాటం అయిపోయి తెల్ల రక్త కణాలు విజయం సాధించిన తర్వాత జ్వరం తగ్గిపోతుంది. ఇది మన శరీరంలో జరిగే పోరాటం అండి. అలాగే క్యాన్సర్ కణాలు శరీరాన్ని తింటున్నప్పుడు, భాగాలను తినేస్తున్నప్పుడు లోపలికి మందు పంపిస్తారు. ఏదైనా ఏ వ్యాధి అయినా సరే గుర్తుంచుకోండి, లోపల ఆ క్రిమికి లేదా ఆ బ్యాక్టీరియాకు పంపించినటువంటి ఔషధంతో పోరాటం జరుగుతూ ఉంటుంది మన అవయవాలలో. కానీ ఈ శరీర సంబంధమైన పోరాటం కాక దేవుడు చెబుతున్నటువంటి పాప సంబంధమైన పోరాటం కూడా మన అవయవాలలో జరుగుతూ ఉంటుందట. ఎంత దారుణమో చూడండి. ఏంటి, మన దేహంలో ఎంత జరుగుతున్నట్టు అసలు మనకు అనిపించదు. ఎప్పుడు అనిపించదు. మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటూ ఉంటాం. తప్పే కదా, ఎవరు చేయట్లేదులే, మనొక్కలమే చేస్తున్నామా, ఎంతమంది చేయట్లేదులే, అందరితో పాటు మంది కూడా కొట్టుకుపోతుందిలే, ఏం కాదులే అనుకుంటాం. నిజమే, అందరితో పాటు మంది కలిసిపోయి గుంపులో గోవింద కింద వెళ్ళిపోతుంది. కానీ దాని ఫలితం మాత్రం ఒకటి ఉంటుందని మనం అందరం గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అవయవములలో పోరాటం జరుగుతోంది. దేని కొరకు? భోగేచ్ఛల కొరకు. భోగంతో బ్రతకాలి. భోగము కొరకైన ఇచ్ఛ బాగా
రాయల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి. రాయల్ లైఫ్ అలా చేయాలంటే నువ్వు కొన్ని సంవత్సరాలు కష్టపడాలి. అన్నేళ్ళు ఎవడు కష్టపడతాడు? కాబట్టి ఏం చేయాలి? అడ్డదారిలో డబ్బు సంపాదించాలి. సంపాదించాలంటే ఈ కువైట్ లాంటి దేశాలు ఉన్నాయనుకోండి, మందు అమ్మడము, డ్రగ్స్ సప్లై చేయటము, లేదా వ్యభిచార గృహాలు నిర్వహించటము, ఇటువంటి అడ్డదారులు కనుక తొక్కితే చాలా తేలికగా డబ్బు సంపాదించేయవచ్చు. చాలా తేలిగ్గా. ఈ రోజున కొంతమంది అనుసరిస్తున్నటువంటి విధానం ఇదే. దీన్ని అనుసరిస్తున్నారు. అది ఎందుకు కలుగుతోంది వాళ్ళు ఆ కోరిక? అవయవములలో పోరాడు భోగేచ్ఛ, దేనినో సాధించేయాలనే తాపత్రయం, ఎలాగైనా సరే అలాగే బ్రతకాలి అనేటటువంటి కోరిక. ఇవన్నీ కూడా మన అవయవాలలో పోరాడుతూ ఉంటాయి. అందుకే మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. చివరికి వాటి కొరకు నరహత్యల వరకు వెళ్ళిపోదురు. మత్సర పడతారు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమి దొరకదు. దేవుడు అనుగ్రహించాలి దాన్ని. అది సక్రమమైన పద్ధతిలో దేవుని వలన మనకు లభించాలి అని మనిషి అనుకోవట్లేదు. శరీరంలో పుడుతున్నటువంటి తప్పుడు కోరికలను బట్టి మనిషి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయి దాన్ని సంపాదించేసుకోవడానికి, సాధించేయడానికి ఎన్ని అడ్డదారులుంటే అన్ని అడ్డదారుల్లో వెళ్ళిపోతున్నాడు ఈ రోజున. ఆలోచించండి. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుందో తెలుసా అండి? మన శరీరము, మన దేహము, మానవ దేహము ఇంత ప్రమాదకరమైనది ఇది అంటున్నాడు. ఎంత ప్రమాదకరమైనది. అందుకే రోమిలికి రాసిన పత్రికల్లో అన్ని హెచ్చరికలు పౌలు గారు చేసుకుంటూ వెళ్లారు. 8వ అధ్యాయంలో 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరమును అనుసరించవద్దు, శరీరం వెనకాల పడకు. ఎవరికి చెబుతున్నాడు ఈ మాటలు? ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలు? శరీరం వెనకాల పడొద్దని ఆత్మతో చెబుతున్నాడు. మనలోన ఆత్మ ఉంది కదండి, దానికి పలుకుతున్న హితం అన్నమాట. శరీరాన్ని అనుసరించకు. ఒకవేళ శరీరాన్ని గనుక అనుసరిస్తే, అలా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థలమేమీ కాదు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉంటారు, చచ్చిపోతారు. మీరు జాగ్రత్త, మీకు చావు తప్పదు, జాగ్రత్త అంటున్నాడు. చావు తప్పదు. అంటే దీని అంతటినీ పరిశీలిస్తున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది. అదేమిటంటే, శరీర కోరికల ప్రకారం నడుచుకుంటే అదేదన్నా కావచ్చు, దేవునికి ఇష్టము కలుగదన్నమాట. దేవుడు దాన్ని మెచ్చడన్నమాట. దేవుడు మెచ్చుకోడన్నమాట. నిన్న మనం చూసాం కదండి, రాజుల గ్రంథంలో దావీదు ప్రవర్తన తరువాత దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 27వ వచనం. అంగలార్పు కాలం తీరిన తరువాత దావీదు దూతలను పంపి బత్షెబను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయిపోయింది. చంపించేశాడు. బత్షెబను చంపించేశాడు. మనకు తెలుసు. చంపించేసి తెచ్చేసి ఇంట్లో పెట్టుకున్నాడు అంతే భార్యగా. ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యము, మంచి పని కాదు, దుష్కార్యముగా ఉండెను. ప్రవక్తను పంపించాడు. ప్రవక్త వచ్చి ఏం చెప్పాడో మనందరికీ తెలుసు. 12వ అధ్యాయం 1వ వచనం. కావున యెహోవా నాతానును దావీదును అందుకు పంపాను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనను, దావీదు, నీకు స్టోరీ చెబుతాను వినవయ్యా అన్నాడు. ప్రవక్త వచ్చి స్టోరీ చెబితే ఎందుకు విండు? బ్రహ్మాండంగా వింటాడు. చెప్పండి ప్రవక్త గారు, నాతాను గారు అన్నాడు. ఒకానొక పట్టణం ఉంది, 2 మనుషులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, మరొకడేమో దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు ఉన్నాయి. అయితే ఆ దరిద్రుడికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడగొర్రె తప్ప ఏమీ లేదు, గొర్రె పిల్ల తప్ప. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినొచ్చు, వాని గిన్నెలోని త్రాగొచ్చు, వాని కౌగిట పండుకొనొచ్చు, వానికి కుమార్తె వలె ఉండెను. అంత ప్రేమగా చూసుకున్నాడు దాన్ని, కుక్క పిల్లలాగా. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చాను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయటు గనక భోజనాన్ని సిద్ధం చేయడానికి తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేశాను, భోజనం రెడీ చేశాడు. ఏమైనా దావీదు, అసలు ఇదేమన్నా న్యాయం అంటావా చెప్పు అని అడిగాడు. ఆ ధనవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి, దానిలోంచి ఒక గొర్రె పిల్లను కట్ చేసి మాంసం వండి మాంసం కూరను పెట్టొచ్చు కదా దావీదు.
ధనవంతుడు ఇలా చేయడం ఏమైనా న్యాయం అంటావా అని అడిగేటప్పటికీ దావీదు అంటున్నాడు, దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకుని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము, ఈ పని చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలను ఇవ్వనని నాతానుతో చెప్పాను. వాడు చేసిన చాలా తప్పు, వాడు చేసిన దానికి శిక్షగా 4 గొర్రెపిల్లలు ఇవ్వాలి అని చెప్పానట. నాతాను దావీదును చూచి, ఎందుకు అలా ఎగిరిపడుతున్నావు? ఆ మనుష్యుడవు నీవే, ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పచెప్పాను. ఇది సరిపోదని నువ్వు అనుకునే ఎడల, స్త్రీలే కనుక నీకు కావాలని అనుకుంటే, భార్యలు కావాలనుకుంటే, నువ్వు నన్ను అడిగుంటే నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును. నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితువేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించావు కదా, మళ్ళీ ఎంతకు దిగజారావు నువ్వు? నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించు, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని నీవు సిగ్గుతో తల దించుకున్నట్లు ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. ఎంత భయంకరంగా ఉందో చూడండి పరిస్థితి. ఏముందలే అని చెప్పి మనం ఎక్కడికక్కడ రాజీ పడిపోయి ఈ శరీరానికి లొంగిపోయి పాపాలు చేసేస్తుంటాం. ఎప్పటికప్పుడు చివరికి అతని బిడ్డను కూడా 15 వచనం చూడండి. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన తన శత్రువులకు గొప్ప హేతువు కలుగు చేస్తూ గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి ఆయన ఇంటికి నీ బిడ్డ చచ్చిపోతాడు నువ్వు చేసిన పనికి. చూసారండి, ఒక శరీర కార్యం, ఒక పెద్ద రాజు అండి, ఒక స్త్రీ, ఆఫ్టర్ ఆల్ ఒక రాజుకి ఒక స్త్రీని తన ఇంటికి తెచ్చుకోవడం చాలా చిన్న విషయం. అంత పెద్ద రాజుకి దాన్ని సహించలేదు దేవుడు. కారణం ఏమిటో తెలుసా? పరాయి పురుషుని భార్య ఆమె. పైగా నరహత్యకు దిగిపోయావు నువ్వు, నరహత్యకు. అంటే నువ్వు నీ శరీరం చెప్పినట్టుగా నడుచుకున్నావు. అదండి మొత్తం విషయమంతా ఎక్కడున్నదంటే దావీదు దేహములోనే ఉన్నది. మ్యాటర్ అంతా కూడా శరీరమును అనుసరించాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ శరీరము చాలా చాలా పాపములోనికి మనల్ని లాక్కెళ్ళిపోతూ ఉంటుందండి. అప్పుడెప్పుడో లాక్కెళ్ళిందండి, ఇప్పుడు లేదనుకోవడానికి లేదు. అవి అప్పుడెప్పుడో జరిగాయండి, మేము వయసులో ఉండగానే ఇప్పుడు మా వయసు అంతా అయిపోయింది, ఇప్పుడు మేము పాపం పనులు ఏం చేస్తాంలేండి అని అనుకోవడానికి వీల్లేదండి. ఏ వయస్సులోనైనా ఏ దశలోనైనా సరే ఈ శరీరము పాపము వైపునకు లాగుతూనే ఉంటుంది. ఎందుకంటే దాని ఒంట్లో పాప నియమం ఉన్నది. వయసుతో సంబంధం లేదు దానికి. ఏమండి, వయసుతో సంబంధం లేదు. ఎన్ని సంగతులు మనం చూడలేదండి. చదువుతో సంబంధం లేదు దానికి, సమాజంతో సంబంధం లేదు దానికి, దైవ జ్ఞానముతో సంబంధం లేదు దానికి. దైవజ్ఞానం కలిగిన వాళ్ళు తొలగిపోవడాన్ని చూస్తున్నాం. దైవజ్ఞానం లేనివాడు ఎలాగూ తొలగిపోతూనే ఉంటాడు. ప్రపంచ మనుషులందరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా, అవి కేవలం శరీర కోరికలు అని చెప్పుకోవడానికే వీల్లేదు. ఎంతో పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో దేనికో ఒక దాని బారిన పడిపోవడానికి, దాని వైపుకు లాగడానికి నిత్య ప్రయత్నము ఈ శరీరం చేస్తూ ఉంటుంది. దేవుని పిల్లలారా ఆలోచించండి. కాబట్టి ఈ శరీర విషయంలో బహు జాగ్రత్త అవసరం కనుకనే ఇన్ని లోతైన సంగతులను దేవుడు బైబిల్లో వ్రాయించి ఉంచాడు.
ఎన్ని విషయాలు. అందుకే పౌలు అంత పెద్ద డిస్కషన్ చేశాడు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. చూడండి, మళ్ళీ వెళదాం అక్కడికి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు, చావవలసిన వారయ్యుందురు, చావవలసిన వారయ్యుందరు. మరి ఏం చేయాలి చెప్పండి సార్, ఏం చేయమంటారు మమ్మల్ని? ఓకే, విషయం మాకు అర్థమైంది. మా శరీరం మమ్మల్ని ప్రేరేపిస్తోంది, పురికొల్పుతోంది, రెచ్చగొడుతోంది. కాబట్టి దీని నుండి కాపాడుకోవడానికి, దేహం నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మరి ఏం చేయాలి చెప్తున్నాడు. చూడండి, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల అన్నాడు. శరీర క్రియలను చంపిన ఎడల శరీర కోరికలను, శరీర క్రియలను చంపాలట. దేంతో చంపాలి? ఆత్మచేత అనే పదం వేశాడు చూడండి. ఆత్మచే అనగా ఆత్మ సహాయముతో. శరీరంలో ఉన్నటువంటి ఈ పాప నియమము మానవ దేహాలను తప్పుదారిలోనికి తీసుకువెళ్ళడానికి అది ఉపయోగపడిపోతుంది, రెచ్చగొట్టేస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దానితో యుద్ధం చేయడానికి ఒక మహాశక్తిని మానవ దేహాలకు దేవుడు అనుగ్రహించాడు. అదే ఆత్మ అన్నాడు. 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులయుందురు అంటున్నాడు. అంటే ఆత్మ సహాయతతో ఈ స్థితి నుండి బయటపడవచ్చా? పడవచ్చు అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు. పడవచ్చు. దీని బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఏమంటే దేవుని దృష్టిలో తప్పు చేసి సుఖపడటం కన్నా తప్పునకు ప్రేరేపిస్తున్న అవయవాలను నరికేసుకోవడం మంచిదనే సలహా మనకు కనపడుతుంది. తప్పు చేసి నరకానికి పోవడం కన్నా తప్పునకు తీసుకువెళుతున్న అవయవాన్ని నరుక్కోనడు. ఒక్కటే మాట దేవుడు. ఇది ఎంత కఠినమైన మాట చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 43వ వచనం. నీ చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికేయి అన్నాడు. చెయ్యి అభ్యంతరపరుస్తుందా? పరుస్తుంది. చేతులు తిన్నగా ఉండవు కదా. మన ఫోన్ పట్టుకుంటే చేతులు తిన్నగా ఉండవు, వేళ్లు తిన్నగా ఉండవు, చేతులు అసలు చెప్పిన మాట వినవు. కాబట్టి చెయ్యి అభ్యంతరపరుస్తుందా? నరుకు అన్నాడు. ఎవరు చేతులు ఎవరు నరికేసుకుంటారు చెప్పండి? సాధ్యమా? కుదురుతుందా? కుదరదు. పాపంతో నరకానికి పోవడానికైనా మనం సిద్ధం. కానీ ఏమండి, ఈ లోకంలో ఉండగా తప్పు చేయకుండా ప్రేరేపిస్తున్న, పురికొల్పుతున్న అవయవాలను నరుక్కోవడానికి మాత్రం మనకి మనసు రాదు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరుక్కో. నువ్వు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే, అనగా 2 చేతులు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు 2 చేతులతో పాపం చేశావు. నీకు చేతులు లేకపోతే ఆ పాపం చేయవు కదా. చేతులతో బ్రతికి పాపాలు చేస్తూ చచ్చి నరకానికి పోవటం కన్నా అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. ఆ అవయవం నీకు లేనప్పుడు నువ్వు ఆ పాపం చెయ్యు. అంతే కదండి. అలాగే నీ పాదం నిన్ను ఎక్కడికో వెళ్ళమంటుంది. కాళ్ళు తిన్నగా ఉండలేదు. కాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోమంటున్నాయి, ఎవరి దగ్గరకో వెళ్ళిపోమంటున్నాయి, దేన్నో సంపాదించడానికి పరుగులు పెట్టమంటున్నాయి, రాత్రులు పగళ్ళు కష్టపడమంటున్నాయి. ఓవర్ టైము గంటకు 5 దినార్లు ఇస్తారు, పని చేయండి అన్నారు అనుకోండి. గంటకు 5 దినార్లు డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంకంతే. రాత్రంతా నిలబడి చేయమన్నా సరే మనకు గంటకు 5 దినాలు కనపడుతుంటుందండి. పని చేసేస్తాం. లేక కూర్చుని చేయాల్సిన పని అనుకోండి, కూర్చుని నడు నొప్పి వచ్చేస్తున్నా సరే అసలు నొప్పిలాగే అనిపించదు మనకి. అదేంటో అర్థం కాదు. 1 గంట సేపు వాక్యం వినడానికి కూర్చోవడం అంటే మనకి ఎంత బాధ అంటే, ఎంతమంది ఎన్ని తిప్పలు పడుతున్నారో చూస్తున్నారు. నావలించే వాళ్ళు ఒకరు, ఒళ్ళు విరుచుకునే వాళ్ళు ఒకరు, అటు ఇటు ఎల్లెల్లా తిరిగే వాళ్ళు ఒకరు, ఏమండి లేచి అటు ఇటు వెళ్ళొచ్చే వాళ్ళు ఒకరు. ఒక్కరి ఒళ్ళు సరిగ్గా లేదండి అసలు.
కంట్రోల్ ఉండలేదు అసలు. అదే గంటకు 5 దినాలు లెక్క, గంటకు 10 దినాలు వస్తుందని చెప్పండి ఏదన్నా పని. అయ్యి బాబోయ్, ఇంకా అసలు ఏమన్నా ఉందా? ఈ అసలు ఎన్ని గంటలు చేయమంటారు చెప్పండి అంట. అలా కాదండి, కొంచెం కష్టమైన పని, డబ్బులు ఎక్కువ వస్తున్నా కానీ మరి మీరు చేయలేరేమో. మీకు అసలు అది అనవసరం. మీరు ఎన్ని గంటలు చేయమంటారు చెప్పండి. మీరు డబ్బులు అలా చేత్తో పట్టుకుని ఉండండి, పని ఇక్కడ అయిపోతుంటుంది అంటాం అంతే. మన కాళ్ళకు బలం వచ్చేస్తుంది, మన చేతులకు బలం వచ్చేస్తుంది. ఉత్తప్పుడు మనం వాక్యం వింటున్నప్పుడు బైబిల్లో పేజీలు తిరగేయండిరా అంటే, ఒక అధ్యాయం తీయమంటే మనకు తెలియదండి అది ఎక్కడ ఉంటుందో. పేజీలు తిప్పలేం మనం, అంత బాధ మనకి, అంత బద్ధకం మనకి, అంత సోమరితనం ఈ ఒంటికి. అదే తప్పుకైతే చీకట్లో పరిగెత్తమంటే చీకట్లో పిల్లిలాగా పాకుండి వెళ్ళిపోతాం మనం తప్పు చేయటానికి. దేవుని పనికి మాత్రం మనకి కాళ్ళు రావండి. దేవుని పని చేయడానికి, సువార్త ప్రకటనకు, పాంప్లెట్లు పంచిపెట్టడానికి, లేకపోతే పుస్తకాలు పంపిణీ చేయడానికి, సంఘానికి రమ్మని ప్రజలకు ఆహ్వానాన్ని పంపించడానికి కాళ్ళు రావు మనకి, చేతులు రావు మనకి. దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి, కష్టపడి పని చేయడానికి మన కాళ్ళు ముందుకు వెళ్ళవు, మన చేతులు ముందుకు రావు దేవుడికి ఇవ్వటానికి. అదే మన కొరకైతే ఎంతన్నా ఇచ్చుకుంటాం మనం, ఎంత పెద్ద ఇల్లు అయినా సరే కట్టేస్తాం, ఎన్ని అప్పులైనా సరే చేసి, చివరికి రక్తం అన్నా ధారపోసి అమ్మేసి, ఎవడోకుడికి అవయవాలన్నా అమ్మేసి, మనం అనుకున్న ఇల్లు, మనం అనుకున్న కారు, మనం అనుకున్న బంగ్లాలు, మనం అనుకున్న స్టేటస్ అన్ని వచ్చేసేయాలి మనకి. దేవుడికి ఇవ్వటానికి చేతులు రావు మనకి. దేవుని కొరకు ఖర్చు పెట్టలేం, దేవుని కొరకు సంపాదించలేం. అన్నిటికన్నా ముఖ్యంగా మన సంపాదన దేవుని కొరకు అవ్వదు, మన కొరకే అవుతుంది. చూసారా, ఇదంతా ఏంటనుకుంటున్నారు? శరీర కార్యం, భోగేచ్ఛల కొరకైనటువంటి శరీర కార్యం ఇది. భోగేచ్ఛలు. మన కష్టము సువార్త ప్రకటన కొరకు మనం వినియోగించలేం. మన కష్టార్జితాన్ని, మన రక్తాన్ని, మన దేహాన్ని దేవుని పని కొరకు వాడలేం. మన కుటుంబాన్ని దేవుని కొరకు త్యాగం చేయలేం. దేవుని పని నిమిత్తం వినియోగించలేము. మన బిడ్డల్ని, మన ఆస్తిపాస్తుల్ని, మన కుటుంబాల్ని దేవుని కొరకు మాత్రం వాడం. పుట్టించిన వాడి కొరకు, దేశం కొరకు వాడతాం, మన కొరకు వాడతాం, పుట్టించిన వాడి కొరకు మాత్రం వాడం. ఎంత దారుణం చూడండి. అందుకే